చాలామంది ఫీల్ అవుతున్నారు. సో, యాజ్ ఎ మీరు ఫ్రెండ్ కాబట్టి రీజన్ ఏమన్నా తెలుసా? అయితే మూసుకొని కూర్చున్నాను. వీళ్ళిద్దరిది జరిగినప్పుడు కూడా నేను అదే చేశాను. అంతే. ఎందుకంటే మనం దూరలేం. హ్మ్. మనం ఏం చేయలేం కూడా. హ్మ్. అదే సైలెంట్‌గా ఉన్నా. హ్మ్. ఏం మాట్లాడడానికి కూడా నాకు షాక్‌లో ఉన్నాను నేను కూడా. ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను కూడా. ఓకే. బట్ ఎక్కడో నాకు ఏమనిపించిందంటే మనం ఎలాగా జడ్జ్ చేయగలం. సో అది నేను చూడండి చాలా మంది చూసారు కూడా. మీరు చూసింది తక్కువే. మీరైతే క్లోజ్ దగ్గర నుంచి నేను చూస్తారు చూసాను. కాబట్టి. నేను చూసినప్పుడైతే ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళిద్దరూ కలిసే వచ్చేవాళ్ళు. బర్త్‌డే పార్టీస్‌కి వెళ్ళేవాళ్ళం. బయటికి తిరిగేవాళ్ళం. మూవీస్‌కి వెళ్ళేవాళ్ళం. అంతా బానే ఉండేది. ఓకే. కానీ మన వల్ల అవ్వదు అసలు. ఫోన్ లిఫ్ట్ చేయలేదా అసలు? నో రెస్పాన్స్ అన్నమాట. ఓకే డన్ అండి. ఫైనల్‌గా బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించిన విధంగా షణ్ముఖ గంజాయితో చిక్కాడు. షణ్ముఖ అన్న సంపత్ వినయ్పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఎలా ఉన్నాయంటే, షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్ చెందిన ఒక యువతితో 3 ఏళ్ల క్రితం నిశ్చితార్థం అయింది. సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మళ్ళీ ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని 6 రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సంపత్ వినయ్ అక్కడ లేడు. ముందుగానే ఇంటి నుండి పరారయ్యాడు. పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. అన్న కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులకు తమ్ముడు షణ్ముఖ్ అనుకోని విధంగా చిక్కాడు.